Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss 8 marks questions from trigonometric functions. So randomly some random 8 mark problems ni simplify చేద్దాం. So first problem, find the value of other 5 trigonometric function if sin x equals to 3 by 5. So x lies in second quadrant. సో మనం ఇక్కడ మనకి సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్. సో వీటి యొక్క రెసిప్రోకల్స్ మళ్ళీ కొసెక్ ఎక్స్, సెక్ ఎక్స్, కాట్ ఎక్స్ కదా. సో మనకి ఇక్కడ సైన్ ఎక్స్ వాల్యూ అయితే ఇచ్చారు. సో మిగిలిన 5 వాటిని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ అనేది సెకండ్ క్వాడ్రేంట్లో ఉంది. సో సెకండ్ క్వాడ్రేంట్లో ఉంది అంటే సైన్ కొసెక్ తప్ప మిగిలిన వాటి అన్ని యొక్క సైన్స్ ఏమవుతాయి? నెగిటివ్ కదా. సో ఈ ప్రాబ్లం మీద మనం సింప్లిఫై చేద్దాం. సో ఈ పాయింట్స్తో గివెన్ దట్ ఎక్స్ లైస్ ఇన్ second quadrant 2, and sin x equals to 3 by 5. సో sin x యొక్క రెసిప్రోకల్ cosec x అవుతుంది. సో మనం హెన్స్ ఇట్స్ రెసిప్రోకల్ cosec x equals to, so reverse, so 5 by 3 reciprocal. So next in quadrant 2, cos x, so sec x, tan x, cot x, మిగిలినవన్నీ కూడా మనకేముంటాయి? నెగిటివ్గా ఉంటాయి. సో మైనస్ నెగిటివ్. సో మనం సైన్కి సో మనకు ఫార్ములాస్ అయితే ఐడియా ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని రిలేషన్స్, సైన్కి, కాస్కి, ట్యాన్కి రిలేషన్స్ ఉండే ఫార్ములాస్ తెలుసు కదా. సో ఈ ఫార్ములాస్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో దీని నుండి మనం కాస్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్, సో ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు ఎక్స్ వాల్యూ అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సో సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ అనేది నెగిటివ్. సో కాబట్టి మనం కాస్ వాల్యూని, నెగిటివ్ వాల్యూని తీసుకుందాం. సో కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో సైన్ ఎక్స్ వాల్యూ 3 by 5 మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3 by 5. సో 3 స్క్వేర్ 9 by 5 స్క్వేర్ 25. సో మైనస్ 25. సో ఎల్సిఎం తీసామంటే 25 మైనస్ 9. సో మైనస్ రూట్ ఆఫ్ 16 by 25. సో కాస్ ఎక్స్ వాల్యూ అయితే మనకి నెగిటివ్ రావాలి. సో మైనస్ 4 by 5. కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు minus 4 by 5. ఇది cosec x. సో cos x తెలిస్తే cos x యొక్క రెసిప్రోకల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో హెన్స్ ఇట్స్ రెసిప్రోకల్
sec x equals to minus 5/4. So reverse. So also we know that tan x equals to sin x by cos x. So 3/5 sin x 3/5 cos x వచ్చి minus 4/5. So denominator same. So minus 3/4. So tan x equals to minus 3/4. Tan x. So మళ్ళీ hence it's reciprocal. Tan x యొక్క reciprocal cot x equals to minus 4/3. So 5 trigonometric functions యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో sin x ఇచ్చారు. సో cosec x sin x cos x వీటినన్నిటిని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ tan x ఈక్వల్స్ టు 3/4. సో ఎక్స్ వాల్యూ అనేది పై కంటే గ్రేటర్ దాన్ 3π/2 కంటే లెస్ దాన్ ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x cos x tan x. సో మనం ఇక్కడ x/2 cos x/2 tan x/2. సో tan x వాల్యూ అయితే మనకి ఇచ్చారు గివెన్. సో ఈ వాల్యూని యూజ్ చేసుకొని మనం sin x/2 cos x/2 tan x/2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రూవ్ దట్ ద cos² x ప్లస్ cos² x/2 ఈక్వల్స్ టు 3/2. సో ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ గివెన్ tan x ఈక్వల్స్ టు 3/4. సో మళ్ళీ x వాల్యూ అనేది పై కంటే గ్రేటర్ దాన్ ఉంది. సో 3π/2. సో 270 degrees కంటే స్మాలర్. సో దీన్ని బట్టి మనకి ఏమైంది, ఎక్స్ వాల్యూ అనేది క్వాడ్రంట్ 2లో ఉంది అని మనకి అర్థమైంది. సో ఎక్స్ ఈజ్ బిలాంగ్ టు క్వాడ్రంట్ 2. సో ఆల్సో సో π/2 x/2. సో మొత్తానికి మనం 2తో డివైడ్ చేసామంటే 2 × 2 4. సో ఈ వాల్యూ కూడా మనకి x/2 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2లోనే ఉందని మనకి ఇక్కడ అర్థమైంది. సో క్వాడ్రంట్ 2లో మనకి sin x ఒకటే పాజిటివ్గా ఉంటుంది, cos x tan x/2. సో ఇవన్నీ నెగిటివ్గా ఉంటాయి కదా. సో ఇన్ quadrant 2 we have sin x/2 is positive and cos x/2 cos x are negative. సో నౌ మనం ఇప్పుడు tan వాల్యూ అయితే ఇచ్చారు. సో దీని నుండి మనం ట్యాన్కి సెక్కి ఉన్న రిలేషన్ ఫార్ములా యూస్ చేసుకొని కాస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాస్ వాల్యూ నుంచి మళ్ళీ మనకి సైన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నౌ వీ నో దట్ sec² x ఈక్వల్స్ టు 1 ప్లస్ tan² x. సో tan x వాల్యూ 3/4. సో 1 ప్లస్ 3² 9/16. సో దీని నుండి మనకి 25/16. సో cos² x రెసిప్రోకల్ ఏమవుతుంది, దీని యొక్క రెసిప్రోకల్ cos x. సో cos² x ఈక్వల్స్ టు 16/25. సో దీని నుండి మనకి మళ్ళీ cos² x. సో cos x వాల్యూ cos x ఈక్వల్స్ టు, సో మనం ఇక్కడే ఇంతకుముందే మనకి క్వాడ్రంట్ 2లో cos x అనేది cos
నెగిటివ్ వాల్యూ అని మనకు అర్థమైంది. సో కాబట్టి కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 16√16/25 వస్తుంది కదా. సో కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకుందాం. మైనస్, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 16√4, 5కి రూట్, 25కి √5. సో ఇది అర్థమైంది కదా ఎలా వచ్చిందో. నౌ సో కాస్ వాల్యూ తెలుసు, మళ్ళీ మనం ఇక్కడ సైన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ x/2 కాస్ x/2 కదా. సో మనం 2 సైన్ స్క్వేర్ x/2 ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ ఎక్స్. సో ఈ ఫార్ములా అయితే ఐడియా ఉంది కదా. సో సిన్స్ వీ నో దట్, సో కాస్ 2x ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ ఎక్స్. సో దీని నుండి మనం ఇక్కడ ఈ ఫార్ములా డిరైవ్ అయిందనమాట. సో కాస్ 2xలో సో హాఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఉంది. సో అదేవిధంగా కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ x/2. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో 2 సైన్ x/2 ఈక్వల్స్ టు 1 మైనస్ స్క్వేర్. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ x/2 ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ ఎక్స్. సో ఇక్కడ x/2 ఫామ్లో ఈ 2 గెట్ క్యాన్సిల్ అయిపోయి x/2 వాల్యూ అయితే మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ ఫార్ములాని అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో కాస్ ఎక్స్ వాల్యూ 1, సో మైనస్ 4/5 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/5. సో 2 సైన్ స్క్వేర్ x/2 x సైన్ స్క్వేర్ x/2 ఈక్వల్స్ టు, సో 5 + 4 9/5. సో ఈ 2ని అయితే మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తున్నాం. సో 5 2s are 10 అవుతుంది. సో 9/10 సైన్ స్క్వేర్ x/2 వాల్యూ. సో మనకు కావాల్సింది సైన్ x/2 ఈక్వల్స్ టు, సో రూట్ స్క్వేర్ని ఇటువైపు పంపిస్తే రూట్ అవుతుంది. సో 3 9కి √3 √10. సో మనకి సైన్ వాల్యూ అనేది పాజిటివ్ క్వాడ్రంట్లో. సో కాబట్టి పాజిటివ్ వాల్యూని తీసుకున్నాం. సో అదేవిధంగా మనకి కాస్కి కూడా అదే రిలేషన్ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం. కాస్ స్క్వేర్ x/2 ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ x/2 ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ వాల్యూ minus 4/2. So 2 cos square x/2 equals to 1 minus 4/5. సో ఈ వాల్యూ అయితే, సో ఈ 2ని కూడా ఇటు సైడ్ పంపిద్దాం. సో ఎల్సిఎం తీసామంటే 5 minus 4 1/5. సో ఈ 2ని కూడా ఈక్వల్గా ఇటు సైడ్ పంపిద్దాం. సో 5 2s 10. సో కాస్ x/2. సో ఈ వాల్యూ అయితే నెగిటివ్ వాల్యూ ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ √10 అవుతుంది. సో మైనస్ వాల్యూని మనం ఇక్కడ తీసుకోవాలి. సో మైనస్ ఆఫ్ √10. సో ఎందుకంటే x/2 వాల్యూ ఈజ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2లో ఉంది. సో క్వాడ్రంట్ 2లో కాస్ వాల్యూ అనేది నెగిటివ్. సో కాబట్టి నెగిటివ్ వాల్యూని ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు సైన్ తెలుసు, కాస్ వాల్యూ తెలుసు, tan వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆల్సో tan x/2 ఈక్వల్స్ టు sin x/2 cos x/2. సో సైన్ వాల్యూ 3/√10 minus 1/√10. సో 10 minus 3. సో tan x/2 వాల్యూ అయితే -3. సో cos x/2 sin x/2. సో ఈ 3 వాల్యూస్నే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో
sin x by 2, cos x by 2, tan x by 2 minus 3. సో ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్